నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. నేను వెళ్తా. మ్యాటర్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అంతా తిరుపతి పార్క్ లో కలవాలనుకున్నారు, కానీ నన్ను పిలవలేదురా. కానీ నాకు సిగ్గులేదురా, అందుకే నేను పోతాను. 6 మేఘాల్లో కాదు 10-15 మేఘాల్లో పోయినా ఫైనల్లీ పార్క్ వచ్చా. లోపలికి వెళ్ళా. అక్కడ ఇక్కడ చూసా, ఇక్కడున్నారు బోడిగాళ్ళు. వీడే దీనికి సూత్రధారి, కానీ నన్ను పిలవలేదు. ఈడు మాలేసుకున్నాడు, వీడికి నాకు సంబంధం లేదు. ఓ స్వామి, ఇది హరీష్, ఇది హేమ, ఇది సుస్మిత, ఇది నా బుడ్డి గ్యాంగ్. ఇంకా కొంతమంది మిస్ అయ్యారా. మెయిన్ మా జూలీ మిస్ అయింది, అదే తులసి. నేను వీడియో తీస్తుంటే వీళ్ళు ఫోటో అనుకుని ఫోన్ చేస్తున్నారు. దోలు తీరిపోయింది. ఈ మాల ఎవరిది అని అడిగితే నాది అన్నాడు. ఏ దేవుడి మాల అని అడిగితే ఇది మాత్రం ఇంతే ఉంటది. ఈ పేరేంటో తెలుసా? ఇప్పుడు చెప్పాలి అవసరమా? ఎవరు ఇదే? అది వీడియో రా స్వామి, ఇది ఎవరిది స్వామి? ఈ రోజు ఇక్కడ మా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదో. సుస్మిత వచ్చి ఆపల గురించి ఒక నిజం చెప్పుకుంటది. అది నిజం కాబట్టి ఏమైనా తింటారో అని అడుగుతున్నారా. ఈ పిల్ల నాకు లవన్ సెట్ చేయాలి. వీళ్ళేమో అట్ట పోయినారు, ఈ పిల్ల ఎక్కడ ఉన్నది, వీళ్ళేమో ఏడున్నారు. నేను ఆ నాథ పిల్లోడిని. వీడు చూడండి నా తెడ్డీ పిల్ల తయారయ్యాడు. బుడ్డగా బోండంలో ఉన్నాడు. పానీపూరి వీళ్ళు చేతిలో పెట్టుకున్నారు. నాకు అమ్మోడు తల్లి గుర్తు వస్తుంది. స్ప్రింగ్ రోల్స్ తయారు చేసిన అంకుల్ ఇప్పుడు వీడు అదే ఆ సామి చేస్తాడంట. మా అంకుల్ పని చెడగొడుతున్నాడు. పుస్ పుస్ అంటున్నాయి. వీళ్ళిద్దరు డిస్కషన్ పెట్టారు. వాడేమో ఒంటరిగా ఉన్నాడు. నాకు అంటే వాగుతున్నాడు. ఎద్దుడు ఏంట్రా ఈరా వేరాగు ఇచ్చాడు తినేసా. వాడు బుల్చెట్ గాయ. సుస్మిత సాహసాలు చేస్తుంది. ఇక్కడ మెనూ ఉంది, వచ్చినప్పుడు తినేయండి. ఆ అంకుల్ మంచి మంచి పాటలు పెట్టాడు. మేము డాన్స్ చేసుకుంటూ కూర్చుంటాం. ఈ రోజు సాయి గడికి ప్రేమ గారిపోతుంది. ఏంట్రా నా బాధ? అన్యాయం చేశారా కాబట్టి నేను హేమ డాన్స్ చేసాం. దిస్ ఈజ్ అవర్ కోతి గంతులు. మేము బాగా ఎగిరాం. ఈసారి ఇంకొంచెం బాగా ఎగురుతాం. చూడండి. ఇక్కడ మేము ఇలా డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు తేడా కొడుతుంది. మాకు కరోనా వచ్చినట్టుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. మాకు వెళ్ళిపోతున్నారా. హేమాకి దానికి సంబంధం లేదు. ఆపలి పిచ్చి గంతులు ఆపలివి. నేను కూడా పిచ్చోనే కదా, కానీ రా హేమ ఎగిరేద్దాం మనం. వాళ్ళు రాలేదు కానీ పిలుస్తున్నాను. వస్తారు ఇప్పుడు నేను పాడతా. లింగిడి 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 వెనకాల పిచ్చి చూడండి. ఇప్పుడు మా వాడి కాళ్ళు చేతులు లోపుతాడు చూడండి. సూపర్ గా చింపేశాడు మావాడు. వీడికి ఏదో సీరియస్ గా తీసుకొస్తాడు అనుకున్నా, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. మరి మా గంతులు ఇలా ఉన్నాయా? చీ పోతే పోయినా మేము ఎగురు కూడా మళ్ళీ మాకు స్టార్ట్ అయ్యలేరు. డాన్స్ లో ఎంజాయ్ చేయడంలో నన్ను మించడం ఎవరు లేడు అసలు. ఇంకో సాంగ్ పెట్టడం స్టార్ట్ చేసాం మళ్ళీ. అదేదో నా తల్లి నాయమ్మ సాంగ్. లింగిడి లింగిడి. వీళ్ళు ఎందుకు ఈ వీడియో తీసారు నాకు అర్థం కాల. ఈ పిల్లకి పిచ్చి ముదిరిపోయింది. ఇప్పుడు సుస్మితని భయపెడతా. భయపడింది. మనం సైలెంట్ గా ఉంటే బాగోదు. వస్తాంది మా బుడ్డి గ్యాంగ్. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను రా, పట్టించుకోండి. నేను మంచి పిల్లోని, వీళ్ళంతా దొంగలు. నేను ఇక్కడ మాట్లాడతాను ఎడగా గొడవ పడుతున్నారా. ఇల్లు నా చుట్టూ దొంగలు ఉన్నారు. వీడు పెద్ద దొంగ. మా గ్యాంగ్ లో ఒక పిల్లకి పిచ్చెక్కింది. తీసిస్తే పిచ్చిగాయ ఆడు జర్రని పోతున్నాడు రా. స్కేటింగ్ చేసుకుంటా నేను కూడా పోతా. మేక పిల్లలాగా ఉంది. ఫోటోలు పిచ్చిరా బాబు వీళ్ళందరికీ. వెనకాల నిజంగానే పిచ్చిది. ఆ వెనకాల ఉండడికి నాకు సంబంధం లేదు. నన్ను అడగండి. సాయి గారు ఫోటోగ్రాఫర్, హీ ఈస్ ద డైరెక్టర్. మంచి గ్రాఫర్ రా నువ్వు. అదే ఫోటోగ్రాఫర్. ఇవాళ ఫోటో పోజిస్తోంది, కానీ నాకు ఎందుకో బాహుబలి గుర్తొస్తుంది. పాపం హేమ ఫోన్ పగిలిపోయింది. కూర్చుంటున్నాడు వాడు. ఏ లోకంలో తెలియదు. కెమెరా ఎక్కినాడు. ఆమె ఫోటోలు తీసుకుంటుంది. హేమకి పిచ్చి పట్టి వాగుతుంది. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. చిన్న స్మైల్ ఇస్తున్నా. గ్రూప్ ఫోటోకి సమయం అయింది. దిస్ ఈస్ మై బుడ్డి గ్యాంగ్. సుస్మితకి నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు రా సుస్మిత దగ్గరికి. అది అట్లుంటది మనతోటి. అరే మామ ఎంజాయ్ చెయ్యాలరా, అది ఇలానే చెయ్యాలరా. నేను ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏదో జరిగిందిరా. వీళ్ళకి ఇప్పుడు నేను ఫైట్స్ నేర్పిస్తా, స్టంట్స్ నేర్పిస్తా. జేపీ గారు ఎందుకు అలా ఉన్నాడు ఇప్పుడు? అందరూ వినండి, బుద్ధిమంతుల్లా శ్రద్ధగా వినాలి, ఓకేనా? రౌడీ ఇక్కడ, హీరో ఇక్కడ. ఏంద్రా యాక్చువల్లీ మాకేం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. దట్స్ వై మేము పిచ్చి పిచ్చి గంతులు వేసుకుంటున్నాం. ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. సాంగ్ పెట్టండి డాన్స్ చేస్తామంటే ఎవడు సాంగ్ పెట్టలేదు. దట్స్ వై మేము సాంగ్ లేకుండా డాన్స్ చేసాం అనమాట. చూడండి ఎలా కొడుతున్నాను. ఇప్పుడు దీనికి సాంగ్ యాడ్ చేస్తా. పర్లేదు, పర్ఫెక్ట్ సెట్ అయింది. నేను అనుకోలేదు బయట సెట్ అవుతుందనే. ఇప్పుడు మేము చేయబోయేది మీకు గుర్తుంటదేమో. టిక్ టాక్ లో ఫేమస్ అయింది అప్పుడు. గుర్తొచ్చిందా? మా సరదాగా ఉన్నాడు ఈ రోజు.
మెత్తగాడు, నిజంగానే మెత్తగున్నాడు. ఏదో వీడియో చెప్తున్నాడు, నాకు ఏం అర్థం కాలేదు తెలుసా. మా సాయి గారు ఎప్పుడు కెమెరామెన్. ఈ రోజు మా గ్యాంగ్ మొత్తానికి ఏదో అయ్యింది, నాతో పాటు సమానంగా పిచ్చోలు అయిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు వీడికి ఒక ఎలివేషన్ షాట్ పెడతా నేను. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక డైలాగ్ చెప్పించబోతున్నా నేను. డైలాగ్ తెలిస్తే మీరు షాక్ అవుతారు అనమాట. ఏందైతే ఇప్పుడు మా వాడు నవరసాలు చేయబోతున్నాడు చూడండి. ఫస్ట్ ఏడుపు అది కాదురా, నవరసాలు నవరసాలు చేయరా నీ ఇంకా మనం దుబాయ్. ఇప్పుడు హేమ ఒక డైలాగ్ చెప్పబోతుంది చూడండి బంధువు. డైలాగ్ మర్చిపోయినరా. మొక్కే కదా అనిపించే చెప్పి వీరశంకర్ రెడ్డి అడిపోయింది. వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కదా అడిగిపోయింది. కదా అడిగిపోయింది. తప్పుగా చేస్తున్నారు. డైలాగ్ చెప్పండి. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో దొరుకుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఇక్కడ, డైరెక్టర్ నేను ఇక్కడ. రెడీ క్లాప్ రెడీ రోలింగ్ యాక్షన్. ఏదో కామెడీ చేస్తాను నీ ఎంకమా యాక్షన్. మొక్కే కదా అని పీకేస్తే డైలాగ్ చెప్పవే. నేను చెప్పింది లైక్ చెప్పవే అంటే డైలాగ్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. వీరశంకర్ రెడ్డి నాకు ఇంట్రెస్ట్ పోతా ఉంది, నాకు నా వల్ల కావట్లేదు. అందుకే నేనే చెప్పిస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ గా దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి కూడా చూపిస్తా. దరిద్రంగా నవ్వింది. నేను విత్ యాక్షన్ తో పాటు నేర్పిస్తా. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే వీరశంకర్ రెడ్డి మొక్కే అని పీకేస్తే విత్ యాక్షన్ అంటే ఇలా చేయాలి. చి బుద్ధిహీనులు బాబు, చెప్తే అర్థమే కాదు వీళ్ళందరికీ. కాబట్టి నా డైరెక్షన్ లో ఇలా ఉండాలన్నమాట. చూడండి. అరే నా డైరెక్షన్ లోకి వీళ్ళు దూరతా ఏంట్రా వీళ్ళు, నవ్వుకుంటారా నన్ను చూసి. ఈడేదో ఇంగ్లీష్ చెప్తున్నాడు చూడండి ఇప్పుడు డైలాగు. తెలుగు డైలాగ్ ఇంగ్లీష్ దరిద్రం ఉంటుందా? ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు మాకే అర్థం కావట్లే. చిచి దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, నా ఫ్రెండ్స్ కూడా పిచ్చెక్కింది. ఇక మాకు ఈ డైలాగ్ బోర్ కొట్టేసిందబ్బా. డైలాగ్ అన్నా మార్చాలి, కాన్సెప్ట్ అన్నా మార్చాలి. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ కూడా కనపడింది. నా ఫ్రెండ్స్ నే మార్చేస్తా. వదిలే పాపం పిల్లకాయలు, వదిలేసి వెళ్ళిపోతే తప్పిపోతారు, లేదంటే ఇలా చేస్తారు. ఏంటి రాజే కన్ఫర్మ్ పిచ్చి ముదిరిపోయింది, ఎరగట్ట హాస్పిటల్ పడాల్సిందే. అందుకే మేము రీల్స్ చేసాం. ఇప్పుడు చూడండి. పిన్ని పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరేంటో తెలుసా? నేను ట్రైన్ లోను పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని. వాడు పుష్పాలు అల్లర్జున్లాగున్నాడే, పిన్నిలాగున్నాడే. కెమెరాని తిప్పేశాడు వీడు, అందుకే నాశనం అయిపోయింది ఆ వీడియో. మా అందరి పిచ్చితో పార్ట్ లో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. ఇంకో వీడియో. పిన్ని పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరేంటో తెలుసా? నేను ట్రైన్ లోను పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని. వాడు పుష్పాలు అల్లర్జున్లాగున్నాడే, పిన్నిలాగున్నాడే. మా పక్కేది సమంతాన్ని ఊ అన్నాడే, వాడు ఊ అన్నాడే. ఈ పైసలు తప్పు అని నేనన్నానే, పిన్ని నేనన్నానే. నువ్వు అడ్డం వస్తే తగ్గేది లేదన్నాడో పిన్ని లేదా. వెళ్ళిపోతున్నాడు మా మెత్తడి టెడ్డీ బేర్. ఇడు మెత్తగున్నాడు, డాడీ బేర్. ఇడు బక్కోడు ఎముకలు కూడా. ఇడు మెత్తడి టెడ్డీ బేర్, ఇడు బక్కోడు. మేము బయలుదేరుతున్నాం. హే తోస్తోందిరా ఇది, నన్ను తొట్టేస్తున్నారా. బాయ్ ఆపలు చెప్పింది నేను కాదు. ఇప్పుడు మా టెడ్డీ బేర్ గారు హాయ్ చెప్తాడు, చిచి బాయ్ చెప్తాడు. నువ్వు చెప్పవా? నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి భయ్యా? ఈడు ఒకడు మధ్యలో పుడింగిలా కొత్తాడు. ఈడు బోడిగాడు. మా ఓడికాడు లైన్ పాపం కష్టపడుతున్నాడు, చిచి సిగ్గుపడుతున్నాడు.
ఈజ్ హీరో. ఎంతమంది నచ్చాడు వీడు నిజంగా నా హీరో. అందరికి బలంగా బాగా చెప్తున్నాడు వీడు. హేమాకి ఫోటోలు పిచ్చి, నీ వీడియో తీసినా కానీ ఫోటో అనుకుని ఫోన్ ఇస్తాంది. వీడు కొత్త బైక్ కొన్నాడు కానీ నాకు ఇందులో ఒక రౌండ్ కూడా ఇవ్వలేదురా. మా వాళ్ళు అడుగున్నారు, నాకు దీనికి సంబంధం లేదు. వాడు తోస్తాడు రా. కాబట్టి నువ్వు వెళ్ళి గుద్దరు. బయలుదేరా, మేమంతా కలుసుకొని దారిలో సొరని పోతున్నాం. దారిలో కూడా కబుర్లు, రోడ్లో కూడా కబుర్లు, బండ్లో కూడా కబుర్లు. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అవసరమా అనుకున్నా, ఇప్పుడు సూపర్ ఉంది. మా సాయిగడు ఈడు 10 గుర్రాల డ్రైవర్. వీడికి నేను కొత్త పేరు పెట్టా, ఇంద్రుడు. మా గ్యాంగ్ లో ఈడే ఇంద్రుడు. గుర్తుపెట్టుకోండి అబ్బా అందరూ. నిజం చెప్తున్నా, ఈ వీడియో ఎందుకు తీసిందో నాకు కూడా తెలియదు. అందుకే నేను ముందు నుంచి ఒక నవ్వు నవ్వేనా. అక్కడ వెనకాల లైట్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ఆతృత. అంటే మేము షుగర్ పేషెంట్లు ఏం కాదు, కానీ వాళ్ళని మించిపోయిన వాళ్ళం. ఇదిగో ఆడాడో వస్తున్నాయి లైట్లు. మళ్ళీ అర్థమైంది, అది పెళ్లి మండపవరా నాయన. ఇది మన ఫ్లాగ్. ఏమో ఈ మధ్య ఫ్లాగ్ చూసిన జాతీయ గీతం విన్నా నా ఒళ్ళు పులకరించిపోతుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. నా బైక్ లో బరువు ఎక్కువైంది, అందుకే సుస్మితాను వాడు బైక్ లో ఎక్కించేసా. ఏ మా పిచ్చిది మా జేపీ గారు పోతున్నారు. ఇంది మూలంగా అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతున్నారు, నేను మా ఇంటికి పోతున్నా. కాబట్టి బాయ్ బాయ్. చూసావు కదా, నచ్చింది కదా, లైక్ కొట్టచ్చు కదా, ఓకే కదా నీకు. చెయ్యి.